దిగారు. డిఎస్సి పరీక్షల్లో పీఈటీ పోస్టులను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ ఇవ్వటాన్ని ఏపీ వ్యాయామ విద్య పోరాట సమితి వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన ఆఫీసు వద్ద ధర్నా చేపట్టిన అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయంతో 60,000 మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో పవన్ కళ్యాణ్, లోకేష్ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే దాని తుంగలో తొక్కారని, వెంటనే డిఎస్సి ద్వారా పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. డిఎస్సి పరీక్షల్లో నిర్వహించేటువంటి పీఈటీ పోస్టులను ఎత్తివేసి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ డిఎస్సి ద్వారా పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టడం జరిగింది. అయితే జనసేన పార్టీ కార్యాలయం వద్ద మంగళగిరి లో ఉన్నటువంటి కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే జరిగినటువంటి ముష్కరుల దాడికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి సంతాప సభలో పాల్గొంటున్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేపట్టడం జరిగింది. ఆ సమయంలో అభ్యర్థులు ఎవరైతే ఒక్కసారిగా ఈ పీఈటీ పోస్టులకు సంబంధించినటువంటి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చి చేపట్టారు. ఆ నిరసన కారులను పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే ఎన్నికల సందర్భంలో పవన్ కళ్యాణ్ తో పాటుగా లోకేష్ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని పక్కన పెట్టడమే కాకుండా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి దాంట్లో పీఈటీ అభ్యర్థులకి సంబంధించినటువంటి పోస్టులను ఎత్తివేయడం అనేది ఖచ్చితంగా ఇది నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని, దీని ద్వారా 60,000 మంది రోడ్డున పడ్డారు అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఒక అరగంట నుంచి 1/4 గంట పాటు కూడా వారు స్లోగన్స్ ఇస్తూ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే వారిని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అయితే వారి ప్రధానమైనటువంటి డిమాండ్ 60,000 మంది రోడ్డున పడకుండా అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు లోకేష్ గాని ఏవైతే ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో డిఎస్సికి సంబంధించినటువంటి వాటిలో పీఈటీ అభ్యర్థులకు సంబంధించినటువంటి పోస్టులను యథాతథంగా తిరిగి పెట్టాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ కాంతి.